పిల్లలు పుట్టిన కాడి నుంచి మా అమ్మ నేను దగ్గర ఉంటున్నామని పిల్లలకి బాగా ఇబ్బంది అయిపోతుందని తానికి కాటికి. మీ ఆయన ఎలా చనిపోయారు? మా ఆయన ఉరేసుకున్నాడండి. అని మేడం నుంచి వెళ్తాను మా ఆయన నన్ను ఆడపట్టేస్తున్నాడు అండి అంటే అయితే వెళ్ళామని అంటే నేను కిటికీలో చూస్తే ఉరేసుకుని ఉన్నాడండి. కాలేమో వెళ్ళిపోతుంది నాకు ఏడ్చేళ్ళు కాలు చేతులు ఉడికిపోతున్నాయండి. ఉడికిపోతుంటే మా పెద్దమ్మని పిలిచాను అప్పుడు కూర్చొని కోతున్నాను కానీ చాకు జారలేదండి. డబ్బుని పడిపోయింది పట్టుకోవడానికి కడుపుతో ఒకటి ఉన్నాను కదండి అప్పుడు నువ్వు కడుపుతున్నావు. మరి మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా చనిపోయారు. మీ మమ్మీ చనిపోయారు, డాడీ పట్టించుకోండి. మరి ఇంకెవరు ఉన్నారు మీతో? ఎవరు లేరు. ఇద్దరు కవల పిల్లలా? ఎప్పుడు? 11 మీ ఆయన గారికి తెలియదు? మా ఆయన చనిపోయి 5వ నెల, ఆయనకేమో 4వ నెల. అంటే మీ ఆయన గారు చనిపోయిన 4 రోజులకి పుట్టారు. ఓకే, చాలా బాధాకరం. ఎందుకు ఇలా చేశాడో అసలు ఏంటనేది. ఆ రోజు నేను దిగడం కూడా తప్పు అయిపోయిందని తెలిస్తే నేను దిగపోదు ఆ పని చేస్తాడు కారణం ఏంటని కూడా తెలియట్లేదు. నేను ఇలా దిగాను పైన తెలుసుకుంది. మీ లైఫ్ ఇద్దరిది బాగానే ఉండేది కదా? పెళ్ళైన నుంచి మా గొడవలు కూడా లేవండి, సరదాగా ఉండేవాళ్ళం. కాకపోతే మా ఆయన బయటకు వెళ్తే మా ఆయన అట్లా వెళ్ళిపోయేదాన్ని. అందరూ అనేవాళ్ళు మీ ఆయన అంటే అంత పిచ్చి ఉండకూడదమ్మా, పిచ్చని దూరం అయిపోతాడు అని అలాగే వెళ్ళేదాన్ని. అలాగే దూరం అయిపోయాడు. మరి ఏంటి ఇప్పుడు మీ సిచ్యువేషన్, మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎలా ఉంది పిల్లలకి? అన్ని పిల్లలకి పాల డబ్బాలకి వాటికి ఇబ్బంది అయిపోతుందండి. పాల డబ్బాలు, ఇంకా పాల డబ్బాలు, టానిక్లు, పిల్లలకి సబ్బులు, షాంపూ వాటికి ఇంకా మామూలుగా ఎవరు హెల్ప్ చేయట్లేదు? మామూలుగా అయితే నువ్వు సంపాదించి వెళ్ళడానికి కూడా లేదు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవుతుంది ఇంట్లో. ప్రేమించి ఓకేనా మేము ఇవన్నీ తీసుకొని వచ్చాం. అయితే పిల్లలకి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి, మీకు కావాల్సిన సామాన్లన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఓకేనా? పర్లేదు, అయ్యో ఏం పర్లేదమ్మా, మీ అన్నయ్యలా అంటున్నాయి కదా. ఓకేనా? తీసి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, మీకు కావాల్సినవన్నీ ఉన్నాయా లేవా? హ్యాపీయా? నీ పిల్లలకి కావాల్సినవి తీసుకొని వచ్చాం, నువ్వు అడిగినవి. ఓకేనా? నీకు ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొని వచ్చాం. ఓకేనా? నీ పిల్లల్ని బాగా చూసుకో, ఎందుకంటే నువ్వు ఒక్కదానిగా ఉన్నావు. జాయ్ టు గివ్ అనేది మా గ్రూపు, అది ఎప్పటికీ మీతో తోడుగా ఉంటుంది. మేము అన్నయ్యలాగా. ఓకేనా? ఏ అవసరం వచ్చినా సరే అడుగు. ఓకేనా? మా నెంబర్ ఇచ్చేసాను, ఫోన్ చేయమ్మా, ఏ ప్రాబ్లం లేదు, మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ అన్నీ సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. భర్త చనిపోయారని ఇలా ఫ్యామిలీ అందరు దూరం అయ్యారని మీరు ఎప్పుడు బాధపడకూడదు. ఎప్పుడు హ్యాపీగా ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు, ఏదో విధంగా మనకు హెల్ప్ చేస్తాడు. ఇద్దరు చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు, వాళ్ళిద్దరిని బాగా చూసుకో, బాగా పెంచు. జాయ్కి ఎప్పుడు తోడుగా ఉంటాడు. సరేనా? మీ గ్రూప్ అందరికీ థ్యాంక్స్ అండి. మా పిల్లలు సాయం చేసినందుకు, టానిక్లా ఇచ్చినందుకు, ఇవన్నీ చేసినందుకు మేము ఎప్పుడు మర్చిపోయినా. థ్యాంక్స్ వెరీ మచ్ అండి మీ గ్రూప్ వాళ్ళందరికీ. నన్ను